పవిత్రమైన వారణాసిని దర్శించి చూడు. ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవకరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పావన క్షేత్రముల వాసి దేవి సాధ్యమని పావన క్షేత్రముల వాసి వారణాసి హరిశ్చంద్ర, ఎంతకాలం ఇట్లా ముక్కుపడుకొని కూర్చుండేదావు? రమ్ము. అమ్ము మాటలే తలపవు చేరువయ్యను కదా ధనవంతర వంటలేటిలో తలపవు నా ప్రయాస వృధాయగుచున్నది వెళ్ళబెట్టుమా వెలుతల మారు నమ్ము ఎగవే కదలించిన నే బోయదన్ అయ్యా, ఎగవేయవలయునన్నా ఇంత కష్టములకు ఏలవచ్చునవి. తొందరపడకుమయ్యా, తొందరపడకుము. ఏమి మాకు రావాల్సిన సొమ్ము మేము అడుగుట నిష్ఠురమాయన. నీవు అడిగిన నెల దినముల గడువు నేటితో తీరినది. ఇంత ధనకు ఒక్క కాసైనా ఇవ్వలేదు, కానీ ఇచ్చదని నమ్మకం కూడా మాకు లేదు. ఇప్పుడు మాత్రము ఏ లీలన్ సవరింతువో, ఏ లీలన్ సవరింతువో మా గుణము కొంప గోడియా ఇంత కూడేదు. ఏమిటి ఇంకా సంపెదవు పొమ్మి మీకు ఏనాటి బాకీలన్నా నిన్ను కొట్టువారెవరు? దిగ్గం నీకు మా జుట్టు పత్రాల సాక్ష్యముల నిన్ను బలిమి మీద రచ్చగీపించగలరు. నక్షత్రేశ్వర, పత్రములు సాక్ష్యములు ఏలకాలవే. నిత్య స్థిరమైన నా వాకును అన్యదాత్వం ఎప్పటికైనా సంభవింపదు కదా. సంభవింపక ఇప్పటికి చేసినదేమున్నది? అలాగైనా నేను యోచన చెప్పేదాన్ని చక్కగా నీ కాదందని అప్పు పెట్టినది కానే కాదు. నీ కాదందని అప్పు పెట్టినది కానే కాదు. అద్దానికై నీ కన్నుంగవ దుమ్ము జల్లి అటు మున్నే రాజ్య సర్వస్వము చేకొన్నాడికా. ఏది అప్పు, ఎక్కడిదా అప్పు?
ఇంతే కానీ నెల దినంలో ఇచ్చేదనని మునితో నేను ఒప్పుకుంటేనే కదయ్యా. అప్పేలేదు లేదని ఆ మాటలన్నీ సున్నయ్యే కదా. సత్యేతరమ్మునకు నా మానసం ఒప్పదయ్యా, నా మానసం ఒప్పదు. సత్యంబే నీ గొప్పకింతటి చేటవుటకు మూలము. ఓ అమాయకుడా, ఇంత చెడ్డప్పుడు కూడా సత్యము సత్యమని ఊగులాడుచున్నావు. హరిశ్చంద్ర, నీవేమనుకున్నాను? జటినై నేననరాదు కాని సత్యంబే సత్యంబో నీ గొప్పకింతటి చేటవుటకు మూలము అని నేననరాదు కాని ఇప్పటికి నేను నమ్మించిపోలేదు. తీర్చుటకే నాటి రుణంబు నీ కనినా తీరు నీకు మా బాధ. అంతట ఊరేగుచు సత్తు చిత్తను చింతను వాసి వైరాగి వై ఆ నక్షత్రేశ్వర, నా కంఠము కత్తరించుచున్నను అసత్యమాడుటకు నా మానసం ఒప్పదయ్యా. అట్లు రానిచో ఇంత ధనం ఈ పట్టున ఎట్లు ఆర్జించగలవు? హరిశ్చంద్ర, వైదిక వృత్తిచే సంపాదింతునంటివా ఉడగవు ఉడగవు రాజపోకడలు నీకు రాజరికంబు శౌర్యమున తెత్తువడన్నా. దేశమాలియే ఉంక దిక్కులేదు వనిజవర్తనముచే ధనియింతునంటివా వ్యవసాయ వృత్తిచే సవరుతునంటివా లేదు భూవసతి గోస్మాదమంత ఇందులేది వ్యాపారమందరిగిన అంత పుణ్యంబు పుట్టిన ఇంత ధనము గట్టు గట్టుడే ఈ స్వల్పకాలమునకు గడచు ఈనాటి తోడ ఈ గడవు దినము. ఇవి ఏవియు కాక బానిసవృత్తికి పాల్పడినను నిన్ను కొనువారు లేరు కావున నా ఉపదేశ వాక్యం అనుసరించి నీవు ఈ రుణబాధ తప్పించుకొను. మా గురువు గారితో నీ దురవాస అంతే చెప్పి ఈ సొమ్ము వదిలివేయమని చెప్పేది ఏమందు? నా కంఠము కత్తరించుచున్నను అసత్యమాడుటకు నా మానసం ఒప్పదయ్యా. అలాగైనా నేను యోచించి చెప్పేదాన్ని చక్కగా వినుము. పుట్టిన నాటి నుండినో బొంగియరుంగవు అది నేనెరుంగుదునో ఇప్పట్టున కూడులేని దురవస్థన నుంటివిగానా నీ మనం పెట్టిదియో తెంపు చేసుకొని నా ఉపదేశము ఆలకింపు. నేనొట్టుడు కొందు అసత్యమున ఒప్పితి వంచు వచింపలేనికి నక్షత్రేశ్వర, నీ వంటి మునుకుమారుడు చెప్పవలసిన నీతులా ఇవి? అమ్మా చంద్రమతి, నీవు నీ పెళ్లికి తగ్గేటట్లే దొరికినావు. మైకు మీకే లేని బాధనాగా మీ నిప్పత్తరము దలంచి కరుణన్ మీ బాగుకై హింతగా నేనేమో హితమై వచించితిని. మీకే లేని బాధనాక నీ పెనిమిటి నీవెటైన వినుము నా కౌనేమి కోనేమి
కానేమి మీకే లేని బాధనాగా స్నానంబో జపమో తపమో సదనుష్ఠానంబు యోజించుమా అమ్మా చంద్రమతి ఊరక అడ్డుపులలో వేసినట్లు కాదు, మాకు రావాల్సిన సొమ్ము చిల్లి దొవలతో ఇప్పుడే ఇప్పించుము. ఇంకను క్షణమాగను మీ మీద మోమాడం చేయి. నేను ఇంకను ఆలస్యం చేసిన సహజంగా ముక్కోబైన మా గురువుగారు నా గొంతు కొరకక మానరు. హరిశ్చంద్ర మీ పెద్దరికం ఆలోచించకు, నా సొమ్ము కుమరించి దేవి ఈ రుణ బాధ కడుంగడు దుర్భరము కదా, కడుంగడు దుర్భరం. సరివారిన్ నగుబాటు పిమ్మట మనస్సాంచల్య రోగంబు అటు మీదందేహ జాడ్యంబునల్ అనంతరమార్యమునందనిష్టము మరణంబే శరణంబు పెక్కు దినమున మంచాన జీర్ణించిరి ఇంతిరో ఇంతిరో ప్రాణుల కుండ్రు నవ్వెదల కంటెన్ దేవి ఈ ప్రాణుల కుండ్రు నవ్వెదల కంటే దుస్సహం వేదికన్ మీరెప్పట్లో ధైర్యము వహించి నా మనవి ఆలింపుడు. సోలగతి సోలగతి సర్వ సంపదలు మిగుల సిరి నాకు మీరును త్రిశంకు నృపాలుని ఇల్లు జొచ్చి బాసంతకుల ప్రసిద్ధికొక వన్నె ఘటించిన గేసురాన్ని నిన్ను ఒక్కనికి బానిసగా తెగ నమ్ముకుందునా. సత్య ప్రతిష్టకై వనర్చిన నీచ కార్యములు సగవరములేగును. జీవితేశ్వరి సుగుణ సుమవల్లి కఠిన కన్ముండనగు నేనెంతకు చాలను. హృదయమా నేటితో అభిమానం వదిలివేయును. హృదయమున ఎగ్గు సిగ్గులను వదలివే నిన్ను అమ్ముకోదలచినాడ వాడవాడల
వెదలన్ నిన్ను కొనువారు యూద వెదకు కొను పోవుదము పదా లతాంగి ఒరే శిష్య బృహత్తమ బొమ్మిని చేస్తా నిన్న చెప్పిన పద్యం అప్పచెప్పుము గురత్తమా ఏమి పద్యం చదువుతున్నావు కేశవ? నిన్న ఆక మొన్న ఎల్లుండి ఒక పద్యం చెప్పానే, అది ఒకసారి వినిపించుము. ఏమి పద్యాలు చదువుతున్నావు జనార్దన? గురత్తమ ఇక్కడ ఎక్కడో బానిసని విక్రయించుచున్నట్లు వినపడ్డదే. నీ పక్కలు విరిగి వీధిలో పక్కలు విరిగే వీధి ఏమిరా? పక్కలు విరిగే వీధి గురత్తమ కాదు కాదు, ఈ పక్క వీధిలోనయ్యా, ఈ పక్క వీధిలో. పక్క వీధిలోనా? సరే పదండి. దేవి, నేను ఇప్పుడు ఏమని ఘోషించవలేను? క్రయధనం అమ్ముకొని వారెట్లు అట్లే నాథా. ఓ కాశీపుర వాసులారా, భాగ్యవంతులారా, అయ్యలారా, నేను హరిశ్చంద్రుడను, విశ్వామిత్రునకు రుణగ్రస్తుడనైన నేను నా భార్యను బానిసగా విక్రయించదలిచినాను. ఈమె గుణగణములెట్టివైనా జవదాటి ఎరుగదు యువతీలలా పతిమాట రతనాల పైడి మూట పతిమాట అడుగు తప్పి ఎరుంగదు అత్తమా మలయాజ్ఞకు అసమాన భక్తి దివ్యానురక్తి అనుమాత్రమైన టొంకను బాట ఎరుగదు. ఈ కలుష విహీన నవ్వులకునైనా బొంకను మాట ఎరుగదు. కోపం బెరుంగదు ఈ గుణ విధాన నితాంత ఎరులెల్త తను దూరుతున్న సుంత. కోపం బెరుంగదు ఈ లతాంగి సమస్త భూపాల మగుట భవ్యమణికాంత శబలిత పాదుడైన సార్వభౌముని శ్రీ
వినరయ్యా ఓ వారణాసి పౌరులారా ఆ, 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 హరిశ్చంద్ర కేశవ జనార్దన్ గురోత్తమా జనార్దన గురోత్తమా ఎక్కడ రా బానిసని విక్రయించుచున్నది? అయ్యా ఇక్కడనే మంద భాగ్యుండనైనా నేనే బానిసను విక్రయించుచున్నాను. జనార్దన, గురోత్తమా వారి పేరు ఏమిటో అడిగి తెలుసుకోనుము. అయ్యా మీ పేరేంటి? నేను ఇవ్వడనైనా మీకు గురోత్తమా నేనేమంటానైతే నీకేమని? ఏమోయ్ పేరు చెప్పుటకే సందేహించుచున్నావు. ఈ కాంతని ఎక్కడైనా దొంగిలించితివా ఏమి? ఏమి నీ అదృష్టం చేత ఈ కాంత నీకు లభించిందంటావు. లభించిందంటావు ఓయవానికి రామచిలకల రామచిలుకల అదృష్టం చేతనే వరించినది. అలాగైనా నీ పేరు ముందు చెప్పరాదు. అయ్యా నేను హరిశ్చంద్రుడు. ఈయమన భార్య చంద్రమతయ్యా చంద్రమతి. ఏమేమి ఆ విశ్వామిత్రునికి అప్పుబడతి వారి అరచినది నీవేనటయ్యా? నువ్వేనటయ్యా? అలాగైన తపోధనుడైన ఆ మునికి నీవెట్ల రుణపడితివి? నువ్వెట్లా రుణపడితివి? నా రాజ్య సర్వస్వం అతనికి దారపోయినప్పుడు మొన్న అతనికి యజ్ఞార్థమై ఇచ్చేది సొన్ను ఇవ్వనందున ఇందు పత్రములు సాక్ష్యములు ఏమైనా నున్నాయా? సత్యశీలమే పత్రములు, మా ఉభయల చిత్తములే సాక్ష్యములు. ఓరి అమాయకుడా, పానము లేని పత్రములు సాక్ష్యము లేక నిక్షేపము లాంటి ఇల్లాలుని అమ్ముకొనుచున్నావా? కొంచెముండుము, నాకు మంచి ఉపాయము దోచినది. కోచినది ఆ విశ్వామిత్రుని దగ్గరకు నన్ను తీసుకొని వెళ్ళు. నీకు ధనము ఇవ్వవలసినది కాదని రాయి వృత్తి వారిస్తాను. ఒకరికి బదులుగా సాక్షులు ఇచ్చినను త్రోవన బోవానిపై లేని అప్పులు గట్టి ధనము గటించుటలో నన్ను మించిన వారు ఈ కాశీపురములో లేరయ్యా. ఈ కొత్త పల్లె ఎవరు కూడా పడతలేరయ్యా. హరిశ్చంద్ర నీకు ఇప్పుడు సాయ సంపత్తి కూడా లభించింది. రమ్ము. అయ్యలారా, మీరిరువురు మహాబ్రాహ్మణులు. నాకెవ్వరి సహాయం అక్కర్లేదు. నా సత్యమే నన్ను రక్షించును. నా
సత్యసంధుడవైనను ధనము పట్ల కొంచెం సడలింపు విడవచ్చును కదా. ఇసుకోవచ్చు కదా. అందుకే సర్వేజనా కాంచన మాత్రయంతి అందుకే పెద్దలు చెప్పుచున్నారు అలాగున కౌశికుడే ఏ పాలయ్య దళాసకింత వలదడుగుము నీకేలై వేదాంతము పాలల్లని పిల్లి గలదే పరికింపగా. అయ్యా పాలల్లని పిల్లి గలదే పరికింపగా. పాలల్లని పిల్లి గలదే పాలల్లని పిల్లి దాసిని కొనడానికి వచ్చారా? సరిపోయినది. మీరు భజన చేయడానికి వచ్చినారా, దాసిని కొనడానికి వచ్చినారా? ఓరి చెడుగా మా ఏవారపు మాటలు చూసి ధనహీనుడు అనుకుంటివా ఏమి? చూడుగా ధనము పంపించదను దాసిని పంపివేయము. చూడు హరిచంద్ర భార్యని ధర చెప్పుము. నక్షత్రేశ్వర ధర చెప్పుము. ఘంటావలంబుపై బలవంతుండు కన్ను నిలచి, పైకి ప్రకటన ఎంతటి నవ్వున అంతటి అర్థంబునిచ్చి అతి వంగునుమా. ఎక్కడ శిష్య అమ్మవారు ఎక్కడ ఇదేమి చౌకే భారం కాదురా. మరి పంచాంగం కట్టక ఏవచ్చునా మరేమి? ఓరి చెడుగా మా హెవారపు జోల చూసి ధనహీనుడు అనుకుంటేవా ఏమి? ధనము పంపించను దాసి పని పంపివేయి. ధనం ఇచ్చేసాను దాసిని పంపి. దాసి కదలవా మరి? హరిశ్చంద్ర సరియేనా? హరిశ్చంద్ర నీవు ఇచ్చటే ముందు నేను ధనమందు కొని వచ్చేదాన్ని. దాసిని పంపివేయము. దాసి కదలవా మరి? శుభదాయకం మీ మోము కనులారా కాచిపోయింది. కదలవే విప్రుడగలే చుటకు ముందే. కనులారా మీ మోము కాననిల్డు. కదలేమి అని వటుండగలే చుటకు ముందే.
నువ్వు నిక్కువముగా కిరాతులకు జన్మించవలసిన వాడవే. కిరాతులకు జన్మించవలసిన అలరుగండ పాదమర్దన గొప్పించు భంగిగాన అఖిల సామ్రాజ్య భోగంబులల్లదగిన అఖిల సామ్రాజ్య భోగంబులల్లదగిన పట్టపుందేవి నందితే బానిసగను. ఓ హరిచంద్ర, మా గురుగారు శుభమో అని కాంతను కొట్టుంటే అశుభమో. అయ్యమ్మో అట్లే భయ్యా, పంపివే. ప్రాణేశ్వర, దుఃఖం అడంచుకొని ఈ కాల కౌసుకుని సేవా వృత్తికి నన్ను ఇక సమ్మతించి పంపివేయి. ఇప్పుడు అనుమతించుటేమి దేవి, ఇప్పుడు అనుమతించుటేమి. ఆ గర్భ శ్రీమంతురాలవైన నిన్ను పరుణకెప్పుడు విక్రయించి తినో అప్పుడే నా అనుమతులన్నీ తీరిపోయింది. కానీ ఓ మానవత భోగ భాగ్యములకు జడి దాసిగా నూతనముగా దాసిగా వృత్తికి అవలంబింపవచ్చున నీకు కొన్ని హితవాక్యములు చెప్పదను. సావధాన చిత్రాలవై ఆకర్ణింపు దేవి, సావధాన చిత్రాలవై తల్లిదండ్రులు ఇక తేలేరిక సతీ, తల్లిదండ్రులు వేరెలేరిక సతీ, సంపదల్గా కనీకిలా నీవే మరపాటు చెందకు సుమీ ఈ విప్రదేవాకృతు తొలి నీ వందిన భోగ భాగ్యముల యందు చిత్తములు నిలుపగే తలలో నాలుకగా మెలంగుము నిరంత చిన్నలం పెద్దలం తలలో నాలుకగా మెలంగుము. స్వామి ఇక్కడ బానిసుడిగా తీసుపెట్టారు లేడు. కాలవశమున కల్గిన కష్ట చేయములెల్లా, కాలవశమున కల్గిన కష్ట చేయములెల్లా వెంట నిలుచునే ఏకరీతి మా కాదు నరేష్ వాళ్ళ అమ్మగారు నన్ను ఆశీర్వదించి 500, యాదయ్య గారు నన్ను ఆశీర్వదించి 500 కానుకలు ఇచ్చారు. నాథ వెడలిపోవ సెలవిన్నా